తను నాగలోకానికి చెందిందైతే తనకి నాగమణి గురించి మన మీద అనుమానం వచ్చుండాలి. ఇన్ని రోజులు ఊరికే ఉంటుందా? ఈ పాటికే మన మీద అటాక్ చేసి ఉండాలి కదా. తనకి ఎంతవరకు నిజం తెలుసు అనే దాని గురించి మనకి ఇంకా తెలియదు కదా నందీష. నాగలోకం వాళ్ళకి సాంబశివ మీదే డౌట్ వచ్చింది, మన మీద రాలేదు. కానీ ఆ శివాని మన పిల్లలతో ఫ్రెండ్షిప్ చేసి మనతో కలిసిపోవాలని అనుకోవడం చూస్తుంటే అది తన ప్లాన్ ఏమో అనిపిస్తుంది. చచ్చా, అటువంటిదేమీ ఉండదయ్య గారు. ఎందుకంటే పాములకు మళ్ళా ఆలోచించే శక్తి ఉండదు కదా. వాటి పని చూసుకుని అది మాత్రం చేసుకుని వెళ్ళిపోతాయి. అది కూడా అయ్యుండొచ్చు. నేనే ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నాను. వీటన్నిటికి కూడా ఇప్పుడు ఒకటే ఉపాయం ఉంది. మనందరం అనుకునేది కరెక్టా తప్పా అనేది ముందు తెలుసుకోవాలి. అదేలాయ్ గారు. ఓ పని చేయి, నువ్వు త్రైంబకం గురూజీ దగ్గరికి వెళ్ళు. ఆయనకి ఈ విషయాలని చెప్పు. వీలైతే ఆయన తీసుకునిరా. ఇదే సరిగ్గా ఉంటుందయ్య గారు. సరే, నేను వెళ్ళొస్తాను. జరిగిన దారి గురించి ఆయనకి వివరంగా చెప్పు, సరేనా? సరే గారు. శివాని, నువ్వు గనక పాము అయితే నీ జీవితం నరకంగా మార్చే బాధ్యత నాది. ఈ దిగ్విజయని ఎదిరించిన వాళ్లు నామరూపాలు లేకుండా పోయారు. నీకూడా అదే గతి పడుతుంది. నాగమణి నాది, దాని నుండి వచ్చే శక్తి నాకు సొంతం. నువ్వే కాదు, నన్ను ఎదిరించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఒకవేళ అలా ఎవరైనా వస్తే వాళ్ళని అంతం చేసి విజయం సాధిస్తాను. నాకేమైంది? నా రూపం మారడం లేదు. చాలా కష్టంగా ఉంది. ఏదో ఒకటి చేసి నేను ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళాలి. లేకపోతే నేను అస్సలు బతకలేను. ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? గురుదేవా, మీరే నన్ను రక్షించాలి. కాపాడండి భగవంతుడా, పరమేశ్వర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఏంటి? పాముని బంధించి ఇంటికి తీసుకొచ్చాడా? అవును గురూజీ. ఆ పాముని పట్టుకోవడానికి ఎటువంటి సమస్య రాలేదా? లేదు గురూజీ. అమ్మా కాళీమాత, అంతా నీ దయ, అంతా నీ దయ. అంటే దాని అర్థం దీనివల్ల మనకి ఎటువంటి సమస్య రాదు కదా గురూజీ? ఇలా చూడు, అది బంధించి ఉన్నంత వరకు మీకెటువంటి సమస్య రాదు. నాగమణి ఆశీర్వాదం మీ మీద ఉంటుంది. చిన్నబాబు పట్టి తెచ్చిన పాము నాగలోకానికి చెందిన పాము అయితే ఏం చేయాలి గురూజీ? అందుకని అయ్యగారు మిమ్మల్ని అడిగి రమ్మని చెప్పారు. ఒకవేళ అది ఇష్టాధారి నాగినే అయ్యుంటే కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. కానీ ఆ పాము చూడ్డానికి నాగలోకం పాము రంగులోనే ఉంది గురూజీ. పాము రంగు గురించి మీరు కంగారు పడకండి. అది నాగలోకం పామయ్యుంటే గనక అది సామాన్య మనుషుల చేతికి చిక్కడం అసాధ్యం. ఒకవేళ అదే జరిగితే అది చాలా అద్భుతమైన సాధన, అపారమైన ధైర్యంతో కూడుకున్నది. అంతేకాదు మరో విషయం గురూజీ, మాకు ఒక అమ్మాయి మీద అనుమానం ఉంది. అదే శివాని అనే అమ్మాయి. ఆ అమ్మాయి మీద మాకు కొంచెం ముందు నుంచి అనుమానం ఉంది. అది మీకు కూడా తెలుసు గురూజీ. పాము ఎక్కడైతే కనిపించిందో అక్కడ కాసేపు క్రితం ఆ అమ్మాయి ఉందిట. మీ అనుమానం నిజమే అయితే ఒక పెద్ద రహస్యం బయటపడబోతోంది. అవును గురూజీ, ఆ పాముని పట్టి ఇంట్లోనే ఉంచాం. మీరు ఒకసారి వచ్చి ఆ పాముని చూసి మీ అభిప్రాయం చెప్తే బాగుంటుంది. అది కాకుండా చాలా కాలంగా మేము పాములతోనే బతుకుతున్నాం గురూజీ. నాగలోకం వాళ్ళు సాంబశివ గురించి తెలుసుకున్నారు. దానివల్ల ఏమైనా సమస్య వస్తుందేమో అని చాలా భయంగా ఉంది గురూజీ. ఒకసారి వచ్చి చూశారంటే. నేను కాళీమాత ఆరాధనలో ఉన్నాను. ఇప్పుడు నేను రాలేను. మరైతే ఆ పాముని ఏం చేయాలి గురూజీ? పాముని వదలాలన్నా భయమే, ఇంట్లో ఉంచాలన్నా భయమే. ఏదైనా భయంగానే ఉంది. మీ భయం నాకు అర్థమవుతోంది. భద్రా, ఆ నాగబంధాష్టక చూర్ణాన్ని నువ్వెళ్లి తీసుకురా. తీసుకో. ఈ చూర్ణాన్ని పాము మీద వేయండి. అది మనిషిగా మారింది అంటే అది ఇచ్ఛాదారి నాగిని అని మనకు తెలుస్తుంది. సరే గురూజీ. వెళ్ళిరా, శుభం జరుగుతుంది. నేను మీ అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పాను. అయినా సరే దిగ్విజయ్ ఇలా చేయడం
మంచిది కాదు. నిర్లక్ష్య బుద్ధి ప్రమాదానికి సూచన. జాగ్రత్తగా ఉండండి. ఏదో తెలియక జరిగిపోయింది గురూజీ. ఇక మీదట ఇటువంటి సాహసాలు చేయాల్సిన అవసరం లేదు. అనవసరమైన విషయాలని ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదు. సరే గురూజీ, నేను వెళ్ళొస్తాను. విజయీ భవ. నాగమాత! ప్రణామాలు గురుదేవా. నన్ను పిలవటానికి కారణమేంటి? శివాని మళ్లీ సమస్యలో ఇరుక్కుంది. అలాగా? మళ్ళీ ఏం జరిగింది గురుదేవా? సంధ్య వేళలో బయటకి రాకూడదు అనే నియమాన్ని దాటి ఎంతో ప్రమాదకరమైన పరిస్థితుల్లో చిక్కుకుంది. మీకు దాని గురించి అసలు ఎలా తెలిసింది గురుదేవా? ఇవాళ నేను తన గురించి ఆలోచిస్తూ ఉన్నాను. ఇవాళ జ్యేష్ఠ మాసంలో ఆఖరి రోజు. నాగులన్నీ ఎక్కడున్నా సరే నాగలోకానికి వచ్చి పరమశివుడికి ఆరాధన చేసి ప్రార్థన చేసే రోజు. అందరూ వచ్చి వెళ్లారు, కానీ శివాని ఇంకా నీలి రాలేదు. పూజ కైంకర్యానికి కూడా రాలేదు. దీని అర్థం వాళ్ళేదో ఒక ప్రబలమైన సమస్యలో ఇరుక్కున్నారు అనే కదా నాగమాత? ఏదో ఒకటి చేసి తన గురించి తెలుసుకోండి గురుదేవా. సరే. గురుదేవా, మీరే నాకు రక్ష. కాపాడండి. కష్టంగా ఉంది గురుదేవా. నన్ను ఈ కష్టం నుంచి మీరే బయటపడేయాలి. నా అనుమానం నిజమే అయ్యింది. శివాని ఏదో కష్టంలో ఉంది. అదెలా సాధ్యం గురుదేవా? అవును, తను ఏదో సమస్యల్లో ఇరుక్కుంది అనే తన మొర నాకు వినిపిస్తోంది. ఈసారి శివాని తీవ్రమైన దిగ్బంధనంలో చిక్కుకుంది అనిపిస్తోంది. భగవంతుడా, దీని నుండి ఎలా తప్పించుకోవాలి గురుదేవా? తను ఇప్పుడు నాగరూపంలో ఉన్నంత వరకు సమస్య కాస్త తక్కువగానే ఉంటుంది. శివాని ఇప్పుడు ఎక్కడ ఉంది అనేది తెలుసుకోవాలి. అప్పుడే దానికి పరిష్కారం వెతకగలం. ఓం నమః శివాయ. అయ్యగారు, ఏమైంది? ఆ పాముకి సంబంధించిన నిజం తెలుసుకోవడానికి గురూజీ ఓ చూర్ణాన్నిచ్చారు. ఈ చూర్ణాన్ని పాము మీద వేస్తే ఇచ్చాదారి నాగిని మనిషిగా మారుతుంది. మంచిదైంది. పాము గురించి నిజం తెలుసుకోవడానికి ఇప్పుడు సమయం వచ్చేసింది. అయ్యగారు, ఇంట్లో వాళ్ళకి దీని గురించి తెలిస్తే నిజం ఎప్పటికైనా బయటికి రావాల్సిందే. భయం ఎందుకు? హాయ్ సార్. ఓ హాయ్ శివాని, ప్లీజ్ కమ్. ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. లాంగ్ టైం. ప్లీజ్ Yeah. ఇటు ఒక పని మీద వచ్చాను. మిమ్మల్ని కూడా కలిసి చాలా కాలం అయింది కదా, అందుకనే ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను. బిజీగా ఉన్నారా? సారీ డిస్టర్బ్ చేసినట్టున్నాను. పర్వాలేదు. ఎలా వచ్చారు? ఎలా అంటే కార్లో వచ్చాను. ఎందుకలా అడుగుతున్నారు? శివాని, నువ్వు నాతో ఎటువంటి ఆటలు ఆడటం లేదు కదా? ఆటలాడనా? ఎందుకు సార్ ఇలా అంటున్నారు? నాకు డైరెక్ట్ గా మాట్లాడటం అలవాటు. నీకు తప్పుగా అనిపించినా పర్వాలేదు. నాకు నువ్వు ఇచ్చాదారి పామువేమో అని అనుమానంగా ఉంది.
వాట్? ఏమంటున్నారు? ఇదేదో సినిమా స్టోరీ లాగా ఉంది. మీరు మొదటిసారి మా ఇంటికి వచ్చినప్పుడే మా ఇంట్లో నాగప్రవేశం జరిగింది. మీరు మా ఎస్టేట్ కొనుక్కున్న తర్వాతే ఇలా అంతా జరుగుతోంది. మా గురూజీ కూడా అలాగే చెప్పారు. పూజలు పునస్కారాలు అంటూ నా పని నేను చేసుకుంటున్నాను, ఎవరి జోలికి వెళ్లడం లేదు. అవునవును, మీ ఇంట్లో అప్పుడప్పుడు పూజలు అవి జరుగుతూ ఉన్నాయని మా ఇంట్లో పని వాళ్ళు చెప్పారు. అయినా కూడా ఈ మధ్య ఇంటి చుట్టూ పాములు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏవేవో సమస్యలు వస్తున్నాయి. మీరు ఈ ఊరికి రావడానికి ముందు వరకు ఎటువంటి సమస్యలు రాలేదు. మీకు అలా అనిపిస్తుందంటే ఐఎమ్ రియలీ సారీ సార్. బట్ నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. చూడండి, నేను అబ్రాడ్ నుంచి వచ్చాను. నాకు ఇటువంటి వాటి మీద అసలు నమ్మకమే ఉండదు. బట్ మీ భావాలను నేను గౌరవిస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చాకే ఇలా జరుగుతుందని మీరు అంటున్నారు కదా, ఏం చేయమంటారు? శివాని ఆ రోజు త్రిశూల్తో కలిసి వెళ్లారట, మధ్యలో మాయమైపోయారట. తనకి అడవిలో పాము కనిపించింది. మీకోసం మీ ఇంటికి వెళ్లి చూస్తే అక్కడ మీరు లేరు. అసలు ఎందుకు సార్ మీకు నా మీద అంత కన్సర్న్? అది కన్సర్న్ కాదు, అది అనుమానం. ఫోన్ చేస్తే మీరు ఫోన్ ఎత్తడం లేదు. ఆ తర్వాత చూస్తే మీ ఫోన్ అడవిలో దొరికింది. ఇలా అంతా జరిగితే డౌట్ రాదా? ఓ అదా, ఆ రోజు త్రిశూల్ పామును చూసి పారిపోయాడు. నాకేం చేయాలో అసలు అర్థమే కాలేదు. అందుకని ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళేటప్పుడు ఫోన్ పడిపోయింది. తర్వాత నేను వేరే ప్రాజెక్ట్లో బిజీ అయిపోయాను. అందుకే నాకు ఇంటికి రావడానికి లేట్ అయింది. మీ ఫోన్లో చూస్తే ఇంకా అనుమానం పెరుగుతోంది. ఏంటది? అంత పెద్ద బిజినెస్ ఉమెన్ కాంటాక్ట్ లిస్ట్ లో 4 నెంబర్లే ఉన్నాయి. ఏమంటున్నారు మీరు? నందీశ ఇవ్వు. నీలి, త్రిశూల్, విక్రమ్, ఇదెవరో వీరశూర. ఇంతేనా? అయ్యో, అది నా పర్సనల్ నంబర్ సార్. అది ఓన్లీ పర్సనల్ గా యూజ్ చేసుకుంటాను. ఇదిగో ఇది చూడండి, ఇది నా బిజినెస్ నంబర్. నేను నా పనిని పర్సనల్ లైఫ్ లో మిక్స్ చేసుకోవడానికి ఇష్టపడను. అదే మంచి పద్ధతి కదా? అవునవును. ఓకే. మీరు పాము గురించి బాగా భయపడి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నారు కదా సార్, అందుకే టెన్షన్ పడుతున్నారు. ఈ ఊర్లోనే పాములు ఎక్కువ అనుకుంటా. ఇంతకు ముందు మా ఇంటి దగ్గర కూడా పాములు వచ్చాయి. అయినా మీరే కదా చెప్పారు ఇంతకు ముందు అక్కడ పుట్టుండేది, దాన్ని తీసేసి బిల్డింగ్ కట్టారు అని. అది కాకుండా ఈ ఎస్టేట్ లో ఇంతకు ముందు నాగవనం ఏదో ఉందని చెప్తే కూడా నేను అది ఇగ్నోర్ చేశాను. మనం ఊరికే ఉంటే పాములు మనల్ని కూడా ఏమీ చేయవు కదా సార్. ఇప్పటికి కూడా మీకు నా మీద అనుమానం ఉంది అంటే మీరు పరీక్షించుకోవచ్చు. గురూజీ, ఆ చూర్ణం ఎలా పనిచేస్తుంది? నేను ఎందుకు ఇలా అడుగుతున్నానంటే, ఒకవేళ ఆ చూర్ణం వల్ల ఆ పాము ఇచ్చాదారి నాగిన్లా మారిపోతే? మారితే అది దిగ్విజయ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతుంది కదా. ఆ సర్పం వాళ్ళనే ప్రాణాలతో వదులుతుందా గురూజీ? ఎన్నో ఏళ్ల తపోబలం గురించి, నా అపారమైన మంత్రశక్తి గురించి నువ్వేమనుకుంటున్నావు భద్రా? నా భక్తుడిని, నన్ను ఆరాధించేవాణ్ణి నేనే అపాయంలోకి నెట్టేస్తాననుకున్నావా? లేదు గురూజీ, క్షమించండి, నన్ను మన్నించండి గురూజీ. పర్వాలేదు. ఆ చూర్ణం వల్ల ఎటువంటి అపాయమూ ఉండదు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో బందీగా ఉన్నది
ఈచ్ఛాధారి నాగినియే అయ్యుంటే ఈ చూర్ణం దాని మీద పడిన వెంటనే అంతకు ముందు అది ఏ రూపంలో ఉండేదో అదే రూపంలోకి మారిపోతుంది. మనిషో పక్షో ఏదైనా ఆ రూపంలోకి. అలాగే గురూజీ. అవును, ఈచ్ఛాధారి నాగిని భూలోకంలో ఉంది అంటే అది ఖచ్చితంగా మానవ రూపంలోనే ఉంటుంది. చూర్ణం ప్రభావం వల్ల అది ఒకవేళ మనిషిగా మారితే దానికి ఎటువంటి శక్తి ఉండదు. నాగధాళి పుష్ప, నాగధాళి వేరు, ఇలా నాగులు ఏమాత్రం తట్టుకోలేని ఎంతో ప్రత్యేకమైన మూలికలతో తయారు చేసిన నాగబంధాష్టక చూర్ణం అది. అంటే దాని అర్థం అన్ని నిజాలు తెలియడమే కాకుండా ఇంకా ఆ సర్పం వల్ల ఎవరికీ ఎటువంటి ప్రమాదం రాదు, అంతేగా గురూజీ? అవును, ఆ సర్పం మనిషి రూపంలోకి మారినా కూడా శక్తులు లేకుండా ఉంటుంది. ఒకవేళ అటువంటిదేదైనా జరిగితే మనం వెంటనే దిగ్విజయ్ ఇంటికి వెళ్లి ఆ సర్పాన్ని తీసుకొచ్చి దిగ్బంధనంలో ఉంచాల్సి ఉంటుంది. పరీక్షించాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ నా మనసులో ఉన్న కన్ఫ్యూజన్ ని క్లియర్ చేస్తే చాలు. నా కుటుంబ బాధ్యత నా మీద ఉంటుంది కదా. ఐ రెస్పెక్ట్ దట్ సార్. నా కొడుకు ఒక పామును పట్టి తెచ్చాడు. పామా? అవును, అక్కడుంది చూడండి. నా అనుమానం అంతటికి అదే కారణం. ఓ అమ్మా, ఎలా ఉన్నారు? నందీష, ఈ చూర్ణాన్ని దాని మీద వేయి. అనుమానం క్లియర్ అయిపోతుంది.